ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, కర్మయోగము, స్వాధ్యాయము అనే జ్ఞానయజ్ఞము, వ్రతములు, పూజలతో కూడిన దైవయజ్ఞము కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. మనం కర్మలు చేస్తాము, ధనం సంపాదిస్తాము, ఆస్తులు సంపాదిస్తాము, వాటిని కూడబెడతాము. అన్నీ వృద్ధి చెందుతుంటే ఆనందము, అవి పోతే విషాదము. మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రమే కలగాలంటే ఒకటే మార్గము, దానము. తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దాన్ని ఇతరులకు దానం చేయడం. దాని వలన తృప్తి, ఆనందం కలుగుతాయి. దానం కూడా ఒక విధమైన యజ్ఞము అని అన్నాడు పరమాత్మ. దీనినే ద్రవ్యయజ్ఞము అని అన్నారు. ద్రవ్యయజ్ఞము అంటే తాను ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయడము, మంచి విషయములకు వినియోగం చేయడము. దానము, ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి. ధనము, ఆస్తులు ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉండాలి, కానీ ఒకే చేట నిలకడగా ఉండకూడదు. దానం వలన ధనము, వస్తువులు, ఆస్తులు, విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. ధనం ఆర్జించిన దానికి ఫలితం కూడా పెట్టడం కాదు, దాని వలన దుఃఖం వస్తుంది. ఆర్జించిన ధనాన్ని ఇతరులకు మంచి కార్యాలకు దానం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది, సమాజ శ్రేయస్సు కలుగుతుంది. అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితము ఆ విద్యను 10 మందికి దానం చేయడం అంటే చెప్పడం. దాని వలన 10 మంది విద్యావంతులు తయారవుతారు. ఆ విధంగా విద్యా వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ. రెండవది తపోయజ్ఞము. అంటే మనకు గాను మనం ఇష్టపూర్వకంగా స్వీయ క్రమశిక్షణ పాటించడము, ప్రాపంచిక విషయాల మీద వాటిని అనుభవించడము మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండడము. అంటే ప్రాపంచిక విషయములకు మనం యజమానుల మాదిరి ఉండాలి, కానీ వాటికి బానిసలు కాకూడదు. ఉదాహరణకు అయ్యప్ప స్వామి మండల దీక్ష నియమ నిబద్ధం పాటిస్తే అది ఈ తపోయజ్ఞం కిందికి వస్తుంది. అలాగే ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసము మొదలగు పర్వదినములలో ఉపవాసములు ఉండడము, భగవంతునికి పూజలు, వ్రతాలు, ధ్యానము, దేవుని కథలు వినడము, సత్సాంగత్యము, ఎల్లప్పుడూ దైవధ్యానము కూడా ఇవి తపోయజ్ఞం కిందికి వస్తాయి. వీటి వలన మనస్సు, ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి. మూడవది యోగయజ్ఞము. అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధాన్యము, సమాధి, వీటిని అష్టాంగములు అంటారు. వీటిని ఆచరించడము యోగ యజ్ఞము అంటారు. వీటిని ఎక్కువగా యోగులు, సన్యాసులు అవలంబిస్తారు. నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము. దీనిలో వేదములను అధ్యయనం చేయడము, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు చదవడము, అందరి అర్థమును గ్రహించడము, దాన్ని ఇతరులకు బోధించడము, అందులో చెప్పబడిన ధర్మమును ఆచరించడము. ఈ పనులన్నీ శ్రద్ధతో, భక్తితో చేయాలి, కానీ ఏదో ప్రచారం కొరకు చేయాలి కాబట్టి చేయకూడదు. దీనిని స్వాధ్యాయ యజ్ఞము అని అంటారు. తర్వాతది జ్ఞానయజ్ఞము. అంటే జ్ఞానమును సంపాదించడము. పైన చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞంలో కేవలం శాస్త్రములు, పురాణములు చదవడం, మననం చేయడం వల్ల వేయడం చేసేవారు వాటిలో ఉన్న అర్థములను, అంతరార్థములను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞానయజ్ఞము. దానికి గురువు అవసరము. గురుకులములో ముందు విద్యార్థి చేత వేదములు వల్లెవేయిస్తారు, అప్పుడే అర్థములు చెప్పరు. వేదములు కంఠతా వచ్చిన తర్వాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెప్తారు. అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవడమే జ్ఞానయజ్ఞము అని అంటారు. ఈ యజ్ఞములన్నీ మానవులు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి, ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి, వారి వారి అభిరుచులను అనుసరించి పై యజ్ఞములను ఆచరించాలి. దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది, ముక్తికి మార్గము సులువు అవుతుంది. ఈ దిశగా ప్రయత్నము చేయడము మానవుల కర్తవ్యము. ఈ యజ్ఞములు చేసే వారిని యతయః అని అన్నారు. యతి అంటే సన్యాసి అని కాదు, సాధకుడు, చక్కగా ప్రయత్నించేవాడు అని అర్థము. అంటే పైపైన సాధన చేయకుండా ఏదో సాధించాలి అనే నిశ్చయాత్మక బుద్ధితో, పట్టుదలతో చేయడము యత్నము అంటారు. ఆ యత్నమును ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నం అవుతుంది. నిరంతరము యత్నం చేసేవాడు యతి. ఈ శ్లోకంలో ఆఖరణ ఒక పదం వాడారు, సంశిత వ్రతాః. అంటే పైన చెప్పబడిన దానాలు, ధర్మాలు, కర్మలు అన్నీ దృఢమైన సంకల్పంతో, నిశ్చయంతో చేయాలి, కానీ పేరు కోసము, పేపర్లో వేయించుకోవడానికి కోసము చేయకూడదు. ఏదైనా పూజా వ్రతము చేసేటప్పుడు కఠోరమైన నియమాలను పాటించాలి. బాహ్య విషయములను మనస్సులోకి రానియకూడదు. అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అలా కాకుండా ఏదో చేశామని చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ దానము, ధర్మము, త్యాగము అంటే కేవలము ధనము, ఆస్తి అని కాదు.
ఇష్టమైన విషయములను కూడా త్యాగం చేయవచ్చును. దాని వలన మనస్సు పవిత్రమవుతుంది. ఏ కార్యం చేసినా భక్తి శ్రద్ధ ప్రయత్నము ముఖ్యము. కాబట్టి ఏదో ఆషామాషిగా కాకుండా అన్ని నియమాలను పాటిస్తూ చేసే పని మీద మనసు పెట్టి అంతఃకరణ శుద్ధిగా చేయాలి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. దీనిని ప్రాణాయామము అని అంటారు. ప్రాణాయామము చేయడం కూడా ఒక యజ్ఞమే. అష్టాంగ యోగములలో ప్రాణాయామము 4వది. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, ఎక్కువ కాలము జీవించడానికి, మనస్సు నిలకడగా ఉండడానికి దోహదపడేది ప్రాణాయామము. ఈ ప్రాణాయామం వలన శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా ఉన్న అపరిమితమైన శక్తి మేల్కొంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ప్రకటితమవుతుంది. మానవుడిని ఉత్తేజుని చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ప్రాణాయామంలో 3 రకాలు: పూరకము, కుంభకము, రేచకము. ఈ శ్లోకంలో చెప్పబడినట్లు అపానమునందు ప్రాణమును హోమము చేయడం అంటే పూరకము, ప్రాణములను అపానమునందు యజ్ఞం చేయడం అంటే రేచకము, ప్రాణములను అపానమున ఆపివేయడం అంటే కుంభకము. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారమును జపిస్తూ చేయమంటారు పండితులు. అప్పుడు మనం చేసే ప్రాణాయామము దైవీభావమును సంతరించుకుంటుంది. లేకపోతే ప్రాణాయామం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఈ ప్రాణాయామం వలన మనస్సు చంచలత్వమును మాని నిశ్చలముగా ఉంటుంది. ప్రాణములు మన శరీరంలోనే ఉంటాయి, మనస్సు బయట సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను అదుపు చేస్తూ ప్రాణాయామం చేస్తున్నామో మనసు ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుంది. ప్రాణాయామాన్ని చూస్తూ ఉంటుంది. ప్రాణములు మనస్సు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి మనస్సును అదుపులో ఉంచడానికి ప్రాణాయామం అత్యావశ్యకము. కానీ ఆ ప్రాణాయామము సొంతంగా చేయకుండా గురువుగారి వద్ద అభ్యసించి చేయడం మంచిది. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. మరికొంతమంది ఆహార నియమములను నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు. అంటే ఉపవాసాలు చేయడము, శ్వాసను నియంత్రించడము ఇలాంటివి. బయట కనబడే వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి కనబరచకపోవడము, ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలను లోపలికి ఏమో చొరబడనీయకుండా నియంత్రించి లోపల ఉన్న ప్రాణాలలో హోమం చేస్తారు. మనసును ఆత్మతో కలుపుతారు. ఇది ఆఖరు యజ్ఞము. సాధకుడికి ఆహారమును నియంత్రించడం చాలా ముఖ్యము. లేకపోతే ఏకాగ్రత కుదరదు. ఆహారాన్ని నియంత్రించడము, ఆహారం అంటే కేవలం తినే పదార్థాలు అనే కాదు, బాహ్య ప్రపంచంలో నుండి మనలోకి వెళ్ళే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు, చూడటము, వినడము, తాకడము, జననేంద్రియములతో అనుభవము ఇవన్నీ ఆహారం కింద లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కూడా యజ్ఞం చేయవచ్చు. ఇదంతా కలిపితే ఇదివరకు చెప్పిన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, నిష్కామ కర్మ అవుతుంది. ఇవన్నీ కాకుండా కేవలం ఆహార పానీయములు మాత్రమే అనుకుంటే మనం తీసుకునే ఆహారము, పానీయముల ప్రభావము మన శరీరం మీద, మనసు మీద ఉంటుంది. సాత్వికారం తింటే సాత్వికమైన అణువులు ఏర్పడతాయి. మనస్సు సాత్వికంగా ఉంటుంది. జంతువుల మాంసం తినడము, మద్యం సేవించడం లాంటివి చేస్తే ఆ లక్షణాలే మనకు సంక్రమిస్తాయి. రజోగుణము, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. ఈ తీసుకునే ఆహారం కూడా మితంగాను, సాత్వికంగాను, న్యాయార్జితంగాను, భగవంతుని నివేదించినది గాను, ఒక నియమిత కాలంలో తీసుకునేది గాను ఉండాలి. వీటిలో కొన్ని పాటించమని నేడు డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇవి అన్నీ కూడా యజ్ఞముల కిందికి వస్తాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడు గతి తప్పిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణములను ఆహార నియమాలను పాటించడం ద్వారా సక్రమమైన మార్గంలో మార్చడము జరుగుతుంది. ఇది ఒక యజ్ఞమే. అప్పుడు ప్రాణములన్నీ సక్రమంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వేటి పని అవి సక్రమంగా చేస్తాయి. అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. యజ్ఞం అంటే ఏదో హడావుడి చేయాలని, అది మన వల్ల కాదని అనుకునే వారికి యజ్ఞములు అంటే ఏమిటి అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరంగా చెబుతున్నాడు. ఈ యజ్ఞములు అందరూ చేయవచ్చు, అందరికీ సాధ్యమే అని భరోసా ఇస్తున్నాడు. ఈ ప్రకారంగా యజ్ఞములు చేసినందువలన జ్ఞానం కలుగుతుంది. గత జన్మలో పేరుకున్న పాపరాశి నశించి పోతుంది. మోక్షానికి మార్గము సులభం అవుతుంది. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి,
లేక పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలంటే దానికి మార్గము పైన చెప్పబడిన యజ్ఞముల రూపంలో ఉంది అని భగవంతుడు మనకు విశదీకరించాడు. ముందు గత జన్మ పాపాలు పోవాలంటే పైన చెప్పిన యజ్ఞాలు చేయాలి. అప్పుడు మనస్సు శుద్ధి అవుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షానికి సోపానము. కాబట్టి పైన చెప్పబడిన యజ్ఞములలో కనీసం ఒకటైనా మనం ఆచరించగలిగితే, ఆ ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మ సార్థకం అయినట్టే. తర్వాతి శ్లోకంలో యజ్ఞములు చేయడం వలన కలిగే లాభములను గురించి వివరించాడు పరమాత్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.